విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సిఐ నాగరాజు యొక్క హెరాస్మెంట్ తట్టుకోలేక మే 21వ తారీఖున ఆత్మహత్యకు పాల్పడినటువంటి పేరుపోగు క్రాంతి కుమార్ కేసుని ఈ రోజు నాగరాజు మీద అబెటింగ్ టు కమిట్ సూసైడ్ కింద రిజిస్టర్ చేశారు. 21న ఆత్మహత్య చేసుకుంటే 22వ తారీఖున అనుమానాస్పద మృతిగా కేసు రిజిస్టర్ చేశారు. తరువాత దాన్ని గాలికి వదిలేశారు. పేరుపోగు వెంకటేశ్వరరావు గారు ఆయన తండ్రి గారు వెళ్లి పలుమార్లు పోలీస్ స్టేషన్లోనూ కమిషనరేట్లోనూ కలిసినా కూడా నిష్ప్రయోజనమైంది. అలా వదిలేశారు. తెర మరుగైపోతుందని భావించారు. ఇంతలో మరో ఘోరమైన సంఘటన జరిగింది. అదే పోలీస్ స్టేషన్కి సంబంధించి సాయి కృష్ణ అదే పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్కు గురి అయ్యాడు. దాన్ని కూడా గాలికి వదిలేయాలని అణిచివేయాలని ప్రయత్నం చేశారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్ఫీర్ అయిన తర్వాత దాన్ని దాయలేకపోయారు. జూన్ 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారే సాక్షాత్తు వెళ్లి సాయికృష్ణ తల్లిని పలకరించారు. జరిగింది అన్యాయం అని చెప్పారు. మీకు మా మద్దతు ఉంటుంది అని చెప్పారు. అంతే, కేసు రిజిస్టర్ చేశారు. అప్పుడు 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు విజిట్ చేసి తల్లిని పలకరించిన తర్వాత 19వ తారీఖు అంటే తెల్లవారుజామున కేసు రిజిస్టర్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరించి ఉండకపోతే కేసు రిజిస్టర్ చేసి ఉండేవారు కాదు అనేది మీ అందరికీ అర్థమవుతుంది కదా. అదేవిధంగా పేరుపోగు క్రాంతి కుమార్ ఆత్మహత్య విషయంలో కూడా కేసు రిజిస్టర్ చేయకోకుండా తప్పుకు పోవాలని అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు జూలై 2వ తారీఖున పేరుపోగు కాంతి కుమార్ ఇంటికి వెళ్ళి పలకరించారు. అసలు పేరుపోగు కాంతి కుమార్ దారుణంగా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయం ఇప్పుడు బయటకు వచ్చిందో తెలుసా? 18వ తారీఖున సాయికృష్ణ ఇంటికి వెళ్ళి వారి తల్లి గారిని పలకరించినప్పుడు పేరుపోగు కాంతి కుమార్ కూడా ఆత్మహత్య చేసుకుంటూ సెల్ఫీ వీడియో పెట్టారు, చూడండి అని ఆ రోజు చూపించారు. నేను మాది పుట్టడం తప్పు అయిపోయింది. నన్ను వెంటాడి వేధిస్తున్నారు. గత 3 నెలల నుంచి నన్ను కొడుతూనే ఉన్నారు. నేను ఇంక బతకలేకపోతున్నాను. నా చావుకు కారణం కృష్ణ సిఐ గారే. అప్పుడే అది బయటకు వచ్చింది, వైరల్ అయింది. ఆ తర్వాత అయినా కేసు బుక్ చేస్తారేమో అని అనుకున్నాం, కానీ బుక్ చేయలేదు, వదిలేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2వ తారీఖున వెళ్ళి పలకరించిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే ఈ కేసు రిజిస్టర్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే రెండు అంతే. జగన్మోహన్ రెడ్డి గారు 18వ తారీఖున వెళ్ళిన తర్వాత 19వ తారీఖు అది రిజిస్టర్ చేశారు. 2వ తారీఖున వెళ్ళి పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబాన్ని పలకరించిన తర్వాత 7వ తారీఖు రిజిస్టర్ చేశారు. అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ కుటుంబాలని పరామర్శించి మీకు అండగా ఉంటాము అని చెప్పి ఉండకపోయినట్లయితే 2 కేసులు కూడా పోలీసులు రిజిస్టర్ చేసేవాళ్ళు కాదు, కాలగర్భంలో కలిసిపోయేవి అనేది మాత్రం చాలా స్పష్టంగా మీకు అర్థమై ఉంటుంది, ప్రపంచానికి కూడా అర్థమైంది. అంటే ఆంధ్రప్రదేశ్లో పోలీసింగ్ ఎంత దారుణంగా ఉందో ఒకసారి మీరు ఆలోచించాలని ఈ సందర్భంగా నేను గుర్తు చేయటం కోసమే ఈ 2 మాటలు చెప్తున్నాను. ఈ సందర్భంగా మరొక విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించాలి. రావణ్ అరెస్ట్, ఆ తర్వాత నెల్లూరు జైల్లో రిమాండ్లో ఉండటం. కొన్ని యూట్యూబులు, ముఖ్యంగా తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేటటువంటి యూట్యూబులు, దానిలో కొందరు వ్యక్తులు చెప్తున్నారు ఉపా చట్టాన్ని పెట్టడం కరెక్ట్ అని, రావణ్ అనేవాడు ఉగ్రవాదని ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. ఇది ధర్మం కాదని మాత్రం ఈ సందర్భంగా చెప్పడం కంటే ఆ యూట్యూబుల్లో చెప్పేవారికి చిరు హెచ్చరిక కూడా చేస్తున్నాను. మీరు కూడా రావణ్ లాగా యూట్యూబ్లో నడుపుతున్నారు, రావణ్ లాగా యాంకర్లుగా ఉంటున్నారు. ఉపా చట్టం ఇప్పుడు ఇలాగే ఉండదు, ప్రభుత్వాలు మారుతాయి. మారిన ప్రభుత్వం చేతుల్లో కూడా ఉపా చట్టం ఉంటుంది. ఆ ఉపా చట్టం మీ మీదే ఉపయోగిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఈ మధ్యన ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి. ఐపీఎస్ అధికారి అయినటువంటి వెంకటేశ్వరరావు గారు ఈ మధ్యనే మాట్లాడారు. ఎంత క్లియర్గా చెప్పాడు. ఒక విధంగా వెంకటేశ్వరరావు గారిని ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆయన ఏదో తెలుగుదేశానికి అనుకూలమని, తెలుగుదేశాన్ని మద్దతిస్తాడని పూర్వం అనుకునే వాళ్ళం. కానీ ఇవాళ చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఉపా చట్టం అనేది ఈ కేసులో పెట్టడం తప్పని, రావణ్ దానికి వర్తించడని చాలా స్పష్టంగా చెప్పాడు. ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూడండి, మీకే అర్థమవుతుంది. కాబట్టి ఉపా చట్టాన్ని ప్రయోగించినటువంటి రావణ్ ఖచ్చితంగా త్వరలో బయటకు వస్తాడు, ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతాడు అనేది నేను విశ్వసిస్తున్నాను. ఈ సమావేశంలో బ్యాక్గ్రౌండ్లో వంగవీటి మోహన్ రంగారావు గారు, పవన్ కళ్యాణ్ గారు ఫోటోలను వేసి ఈ సమావేశాన్ని నిర్వహించారు. చాలామంది కాపు కులస్తులు తమ అభిప్రాయాలను చాలా నిర్మోహమాటంగా చెప్పారు. మేము ఈ నెల 12వ తారీఖున వెంకటాయపాలెంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కాపుల సమావేశాన్ని కూడా నిర్వహించాం. దానికి ఇది పోటీ అని చాలామంది అన్నారు. కానీ నేను
ఆ మొత్తం జరిగినటువంటి వీడియో మొత్తాన్ని నేను చూసా. ఎక్కడ కూడా దానికి ఇది పోటీలాగా కనిపించలేదు సరిగదా. చాలామంది చాలా నిర్ముఖమాటంగా కాపులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దానిలో మొదటి అభిప్రాయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారికి కాపులు అండగా ఉంటారు చీలిక లేకోకుండా అనేటువంటి మాట మాట్లాడారు. సంతోషం, దానికి ఎవరికి అభ్యంతరం లేదు. ఉండేవాళ్ళు ఉంటారు, ఉండని వాళ్ళు ఉండరు. రెండో అంశం ఏమిటంటే, కూటమిలో పవన్ కళ్యాణ్ గారు 2029 లోపే ఆయన్ని ముఖ్యమంత్రిగా చెయ్యాలి అనేటువంటి ఒక డిమాండ్ని కాపులు చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. దీనితో పాటు గత 2 సంవత్సరాల్లో కాపు కార్పొరేషన్కి ఒక పైసా కూడా ఇవ్వలేదు, కాపు కార్పొరేషన్కి వెంటనే నిధులు ఇవ్వాలి అనేటువంటి మాట కూడా మాట్లాడారు. దానితో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాపులకు సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి అని నొక్కి చెప్పారు. ఈ మొత్తం ఏ నేపథ్యంలో జరుగుతుంది అంటే, పవన్ కళ్యాణ్ గారు 11వ తారీఖున కాకినాడలో ఒక మాట చెప్పారు. ఏమిటి కులాలు? ఈ కులాల వల్లే కదా సర్వనాశనం అయిపోతుంది సమాజం. ఈ కులాలన్నింటినీ కూడా పక్కన పెట్టి, కులతత్వాలని పక్కన పెట్టి మనం రాజకీయం చెయ్యాలి అనేటువంటి మాట మాట్లాడినటువంటి నేపథ్యంలో కాపులందరూ సమావేశమయ్యి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసేటటువంటి పరిస్థితికి వచ్చారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎవరైనా వెనకుండి దీన్ని నడిపిస్తున్నారా, లేక వాళ్ళంతటా వాళ్ళే ఈ సమావేశాన్ని పెట్టారా అని ఒకసారి ఆలోచిస్తే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి దానిలో. ఒకళ్ళిద్దరు మాత్రం ఆ సమావేశం యొక్క ఉద్దేశాన్ని చెడిపోయే విధంగా మాట్లాడారు. అదేమిటంటే, విజయవాడలో ఒక చిన్న సంఘటన జరిగింది, అదే సాయికృష్ణ హత్య ఒక చిన్న సంఘటన, దానికి వైసీపీ ప్రాముఖ్యత ఇస్తుంది అనేటువంటి మాట మాట్లాడారు. ఇది చాలా అన్యాయమైనటువంటి మాట అని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. చనిపోయినవాడు కాపు, బూడిదైపోయాడు. అతనికి సింపతి చెప్పకోకుండా మాట్లాడినటువంటి మాట నాకు కొంత బాధ కలిగించింది. దానితో పాటు వైసీపీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కాపుల్ని సంఘ విద్రోహ శక్తుల్లాగా చూపిస్తున్నారు అనేటువంటి మాట కూడా ఒక వ్యక్తి మాట్లాడాడు. నిజంగా ఈ రాష్ట్రంలో కాపుల్ని సంఘ విద్రోహ శక్తులుగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నది ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. దీన్ని విస్మరించి మీరు మాట్లాడుతున్నారు. ఇది ధర్మం కాదనేది నేను చెప్పదలుచుకున్నాను. ఏది ఏమైనా కాపు చైతన్య రథాన్ని నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే దానిలో నిర్మోహమాటంగా మాట్లాడినటువంటి కాపు సోదరులని అభినందిస్తున్నాను. వాళ్ళెవ్వరో కాదు, అందరూ నాకు తెలిసిన వాళ్ళే. ఒక మాటలో చెప్పాలంటే, నా మీద దాడి జరిగినప్పుడు, నేను జైలుకి వెళ్ళినప్పుడు, నా ఇల్లు పగలగొట్టినప్పుడు నా దగ్గరికి వచ్చి పలకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నా దగ్గరికి రాలేకపోతే ఫోన్లో మాట్లాడి పలకరించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ నాకు సింపతి ఇచ్చినటువంటి వ్యక్తులే. వాళ్ళందరూ సమావేశమయ్యారు. కాపు చైతన్య రథం పేరుతో ముందుకు సాగాలని వాళ్ళు అనుకుంటున్నారు. చాలా సంతోషం. నిర్మోహమాటంగా మాట్లాడినటువంటి కాపు సోదరులు కాపు చైతన్య రథంలో కొంతమంది ఉన్నారు. వారిని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. దాని మీదే స్టాండ్ అవ్వండి. కాపులకు అన్యాయం జరగకూడదని, కాపులకు సరైన షేర్ రావాలని కూటమిలో, కాపులకు స్థానిక సంస్థల్లో మంచి ప్రాముఖ్యత ఇవ్వాలని, అదేవిధంగా కాపు కార్పొరేషన్కి సంబంధించినటువంటి నిధులను విడుదల చేయాలని మీరు డిమాండ్ చేయటాన్ని ఒక కాపు సోదరుడిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. మీరు మాకేం వ్యతిరేకం కాదు. మీరు సమయం వచ్చినప్పుడు కాపులందరూ కూడా కలిసి ఉండాలని కోరుకునేటటువంటి ఒక మంచి మనస్తత్వంతో మీరు కాపు చైతన్య రథాన్ని నడుపుతున్నందుకు సంతోషం. మరింత స్పీడ్గా నడవాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.